సీఎం అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఎన్నికల్లో విజయం సాధించి 10 రోజులు కావస్తున్న సీఎం ఎవరన్న ఉత్కంఠకు తెరపడలేదు. అయితే ఉత్కంఠకు రేపు తెరపడబోయే సమాచారం ఉంది. రేపు జరగబోయే మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్షం తమ నాయకుడిని ఎంపిక చేసుకోనున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిని సీఎం గా కూటమి సర్కార్ను నడపనున్నారు. ఇక ఎన్డీఏ కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని, సీఎం ఎంపిక నిర్ణయం బీజేపీదేనని, వారి నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఇప్పటికే మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ప్రకటించడంతో బీజేపీ నాయకుడే సీఎం కాబోతున్నారని క్లారిటీ వచ్చింది. మరోవైపు ఇవాళ ఎన్డీఏ కూటమి నేతలు కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ సమావేశం అవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటు, మంత్రి పదవులపై చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చి 10 రోజులు అవుతున్నా కూడా ఇంకా ముఖ్యమంత్రిగా ఎవరుంటారో అన్న సస్పెన్స్ వేయడం లేదు. దీనికి రేపు తెరపడబోతోంది. రేపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అన్నదానికి సంబంధించి స్పష్టత రాబోతోంది. రేపు బీజేపీ శాసనసభాపక్ష సమావేశం రేపు ఉదయం 10:30 గంటలకి అసెంబ్లీ హాల్లో జరగబోతోంది. ఈ సందర్భంగా బీజేపీ శాసనసభాపక్ష నేత ఎవరు అనేది బీజేపీ ఎమ్మెల్యేలు 132 మంది గెలుపొందారు. సో వారు బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోబోతున్నారు. కేంద్ర పరిశీలకులుగా విజయ్ రూపానీ, గుజరాత్ మాజీ సీఎం, అలాగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, అలాగే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బీజేపీ శాసనసభాపక్ష సమావేశ పరిశీలకులుగా వ్యవహరించబోతున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకుని అధిష్టానానికి వివరించబోతున్నారు. అనంతరం రేపు మధ్యాహ్నం లేదా రేపు సాయంత్రానికి మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అన్న అంశానికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన అనేది బీజేపీ అధిష్టానం చేయబోతోంది. అలాగే ఈ రోజు మహాయుతి కూటమి నేతలు మధ్యాహ్నం 2 గంటలకి ఏక్నాథ్ షిండే నివాసం వర్షాభవన్ లో సమావేశం కాబోతున్నారు. ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే కొనసాగుతున్నారు. ఆయన అనారోగ్యంతో గడిచిన 2 రోజులుగా కూడా మహాయుతి కూటమి సమావేశాలకి హాజరు కాలేకపోయిన పరిస్థితి. సో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్, అలాగే దేవేంద్ర ఫడ్నవీస్ సమావేశమై ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుకు సంబంధించిన అంశాలపైన చర్చించబోతున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయి నాయకత్వంతో అజిత్ పవార్, అలాగే ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ కేబినెట్ కూర్పుకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అయితే ఏక్నాథ్ షిండే శివసేన వర్గం ఇటు హోం పోర్ట్ఫోలియోతో పాటుగా గడిచిన 2.5 ఏళ్లుగా ఏవైతే ఏక్నాథ్ షిండే శివసేన వర్గం వద్ద పోర్ట్ఫోలియోలో ఉన్నాయో అవి తమకే కేటాయించాలని చెప్పి కోరుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే అజిత్ పవార్ వర్గం కూడా గతంలో ఏవైతే పోర్ట్ఫోలియోలు ఉన్నాయో అవి తమ వద్దనే ఉంచాలని చెప్పి ఇప్పుడు కోరుతున్న పరిస్థితి ఉంది. సో పోర్ట్ఫోలియోలు ఏమైనా మారుస్తారా? ముఖ్యంగా ఒక సీఎం, 2 డిప్యూటీ సీఎం రేస్ లో ఏక్నాథ్ షిండే అలాగే అజిత్ పవార్ ఉన్నారు. అలాగే ఇటు ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే ఆయన ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఆయన పేరు కూడా వినిపిస్తుంది. ఒకవేళ మళ్ళీ ఆయన ఎంపీ పదవి నుంచి తప్పించి ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడితే కనుక మళ్ళీ అసెంబ్లీకి బైపోల్ వస్తుంది, పార్లమెంట్ సెగ్మెంట్ కూడా బైపోల్ వస్తుంది. ఆ నిర్ణయం తీసుకుంటుందా బీజేపీ అధిష్టానం అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఈ రోజు మధ్యాహ్నం జరిగే సమావేశంలో మంత్రి పదవులకు సంబంధించిన అంశంపైన కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎల్లుండు 5వ తేదీ ఆజాద్ మైదానం, సౌత్ ముంబైలోని ఆజాద్ మైదానంలో భారీ ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి. సో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులతో పాటుగా ఎన్డీఏకి సంబంధించిన కీలక నేతలు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీరంతా కూడా హాజరు కాబోతున్నారు. సో ఇటు చురుగ్గా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రస్తుతం సౌత్ ముంబై ఆజాద్ మైదానంలో ప్రస్తుతం కొనసాగుతున్నాయి. సో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఎందుకు ఆలస్యం అవుతుందన్న అంశానికి సంబంధించి ముఖ్యంగా మహాయుతి కూటమిలో భాగంగా ఇటు 132 స్థానాలు, అత్యధిక స్థానాలు బీజేపీ గెలుచుకోవడం జరిగింది. ఆ తర్వాత 57 స్థానాలు ఇటు ఏక్నాథ్ షిండే శివసేన వర్గం, 41 స్థానాలు అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం గెలుచుకోవడం జరిగింది. సో సముచిత ప్రాధాన్యత ఈ కూటమిలో ప్రభుత్వంలో ఉన్న పార్టీలకు కల్పించాల్సి ఉంటుంది. కాబట్టి సో ముఖ్యమంత్రి ఎవరు, ఉప ముఖ్యమంత్రులు ఎవరు, అలాగే మంత్రి పదవులు ఎవరెవరికి ఎన్ని కేటాయించాలన్న అంశానికి సంబంధించి బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంది. కాబట్టి సో అందులో భాగంగానే కొంత ఆలస్యం అవుతుంది. ఇప్పటికే మహారాష్ట్ర ప్రజలను మోసం చేశారంటూ కూడా మహా వికాస్ అఘాడీ నేతలు, మహాయుతి కూటమి నేతలపైన, బీజేపీ ఢిల్లీ నుంచి ఆట ఆడిస్తుంది, కావాలనే ఆలస్యం చేస్తుందన్న విమర్శలు కూడా మహావికాస్ అఘాడీ నేతలు చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా రేపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అన్న దానికి సంబంధించి స్పష్టత రాబోతోంది. ఇక ఎల్లుండి ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది ఉండబోతోంది. ఓకే, థాంక్యూ గోపి.